పిని 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 ఏంటే ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఆస్తి వాళ్ళకి తిరిగి ఇవ్వకపోతే నాన్నని తీసుకొచ్చి ఇంట్లో నిలబెట్టి అందరి ముందు నేను చేసిన కుట్రంతా బయట పెట్టేస్తానని బెదిరిస్తుందా ఆత్య. అందుకని 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 ఆ, ఈ ఆస్తి తిరిగి రాసి చేద్దాం. ఏయ్, నోర్ముయ్. ఈ ఆస్తి కోసం ఎన్ని కలలు కన్నానే. మీ బాబాయ్తో ఎన్నోసార్లు తన్నులు తిన్నాను. ఇప్పుడు నీకు సమస్య వచ్చిందని ఆస్తిని తిరిగి అప్పగించేమంటావేంటి? నీకేమన్నా పిచ్చా? అది కాదు పిన్ని. ఇప్పుడు వాళ్ళ నాన్నని తీసుకొచ్చి పెద్దనాన్న ముందు నిలబడితే నన్ను ఏం చేస్తారో నీకు తెలుసు కదా. ఇంట్లో నుంచి తన్ని తరిమేస్తారు అంతేగా. వెళ్ళిపో. మళ్ళీ మంచి టైం చూసుకుని ఇంకొక నాటకం మొదలు పెడదాం. అంత అవకాశం కూడా ఇస్తారనుకుంటున్నావా? లేకపోతే ఇంకేం చేస్తారే? నన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. అయితే చచ్చిపో. అంతేగాని ఆస్తి కాదు కదా, అందులో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. పిన్ని పిన్ని ప్లీజ్ పిన్ని. ఏంటి చెప్పు. నువ్వు గతం మర్చిపోతున్నావు. ఏం మర్చిపోలేదు. ఈ ఆస్తి మీ చేతికి రావడానికి కారణం నేను. చూడు, నువ్వు ఆ రోజు సలహా ఇచ్చావు. మేము బ్లాక్ మెయిల్ చేసి ఆస్తి రాయించుకున్నాం. అది కాదనట్లేదు. దానికి కావాలంటే చెప్పు, నీకు 10ో 10కో ఇస్తాను. అంతేగాని నీ కారణంగా ఆస్తి వచ్చేసింది కదా అని ఆస్తి మొత్తం తిరిగి ఇచ్చేస్తానా ఏంటి? మరీ నేనేమంత పిచ్చిదాన్ని కాదు. అది కాదు పిన్ని. ఇక జీవితంలో నేను సీనుబాబుని కలుసుకోలేను. ఇంటికొచ్చి నేను కళ్ళు లేవని ఆడిన నాటకం, నాన్న చచ్చిపోయాడని ఆడిన నాటకం, ఇవన్నీ గనుక బయటపడిపోతే పెద్దనాన్న నన్ను ఒక్క క్షణం కూడా క్షమించడు. ఇంతవరకు నేను చేసిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది పిన్ని. బూడిదలో పోసిన పన్నీర్ అయితే నాకేంటి, జీవితంతో నీకు కన్నీరు మిగిలితే నాకేంటి? పిన్ని పిన్ని ప్లీజ్ పిన్ని, నా మాట విను పిన్ని. నాకు శ్రీనుబాబుకి పెళ్ళైన తర్వాత నేను ఎలాగైనా ఇంట్లోనే ఉంటాను కదా. ఎలాగైనా సరే మళ్ళీ ఎలాగైనా సరే ఈ ఆస్తి నీకు తిరిగి వచ్చేలా చేస్తాను. నా మాట నమ్ము పిన్ని. అయినా నా తెలివితేటల మీద నీకు నమ్మకం లేదా? ప్లీజ్ పిన్ని, ప్లీజ్ 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 పిన్ని, కావాలంటే నీ కాళ్ళు పట్టే. లే. ఏంటిది? చేతిలో ఉన్న ఆస్తిని వదులుకుని మళ్ళీ దానికోసం గోతికాడ నక్కలా ఎదురు చూస్తూ కూర్చోలేను. అయినా అదంతా నా వల్ల కాదు.